భరతదేశంలో ధర్మాంతో ప్రసిద్ధి పొందిన ఒక మహారాజు ఉండెవదు. అథానే సిబి చక్రవర్తి. ప్రజలను తాన పిల్లలల చూసుకునే దాయగుణం కలిగిన రాజు ఆయన. ఆయన రాజ్యంలో అకలి లేదు, అన్యాయం లేదు, అందరికి సంతోషం మాత్రమే ఉండేది. సిబి చక్రవర్తి యొక్క కీర్తి భూమిలో మాత్రమే కాదు, దేవలోకం వరకు చేరింది. రాజు నిజంగా అంత ధర్మవంతుడా అని ఇంద్రుడు ఆలోచించదు. రాజు నిజంగా అంత ధర్మవంతుడా అని ఇంద్రుడు ఆలోచించదు. అగ్నిదేవుడితో కలిసి సిబిని పరీక్షించాలని నిర్ణయించారు. అగ్నిదేవుడు ఒక చిన్న పౌరం రూపం తీసుకున్నదు. ఇంద్రుడు భయంకరమైన గద్ద రూపంలో మారదు. గద్ద నుండి తప్పించుకోదానికి పౌరం ప్రణభాయంతో పరిగెత్తింది. అక్కడ చూడండి. అది ఏమిటి? అది ఒక పావురం మహారాజ్. చాలా ఆతురతగా ఉన్నది. పౌరం వేగంగా వచ్చి రాజు ఓదిలో పడింది. మహారాజా, నన్ను రక్షించు అని పౌరం వెదుకుంది. కొన్ని క్షణాల తరువాత ఆ గద్ద అక్కదికి చేరింది. ఆ పౌరం నా ఆహారం, దానిని నాకు అప్పగించు. సిబి చక్రవర్తి పెద్ద ధర్మ సంకటంలో పడ్డదు. శరణం కొరిన వారిని కాపదడం తన కర్తవ్యం అని రాజు తెలుసుకున్నదు. ఏ పౌరాన్ని ఇవ్వలెను, కాని నే ఆకలి తీరుస్తను. రాజు ఒక తులభారం తెప్పించమని ఆదేశించదు. ఒక్క వైపు పౌరాన్ని పెత్తరు, మరోవైపు తన శరీరం నుండి మాంసం కొసి పెత్తదం మొదలు పెత్తదు. కాని పౌరం బరువు తగ్గలేదు. సిబి తన బడ్డ పత్తించకుండా మరింత మాంసం కోసదు. సభలో ఉన్న అందరికీ కన్నీళ్లు ఆగలేదు. ధర్మం కోసం ప్రాణమైన ఇస్తను అని రాజు నిర్ణయించదు. చివరికి రాజు తానే తులభారం మీద కూర్చున్నదు. ఆ వెంతానే తులభారం సమానంగా మారింది. పౌరం మరియు గద్ద తమ నిజరూపంలో ప్రత్యక్షమయ్యరు. నే ధర్మనిష్ట లోకానికి ఆదర్శం అని దేవతలు అన్నారు. దేవతలు రాజు శరీరాన్ని మళ్ళీ మామూలుగా చేసరు. ధర్మం కోసం ప్రాణం కూడా త్యాగం చేసిన మహారాజుగా సిబి చక్రవర్తి చరిత్రలో అమరుదయ్యదు.